తెలంగాణలో సాగునీరు లేక గోసపడుతున్నారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వదిలితే బాగుండునని ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కొప్పుల రిటైర్డ్ ఇంజనీర్లను శ్యాంప్రసాద్ రెడ్డిని బెల్ట్తో కొట్టాలని, జైల్లో పెట్టాలని సీఎం అనడం సిగ్గుచేటన్నారు. సూపర్ ఎల్నోతో యావత్ ప్రపంచానికే కష్టాలు రాబోతున్నాయని ప్రపంచ దేశాలు చెప్తున్నాయని, ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు బేవకూఫ్ సలహాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. గోదావరి కన్నెపల్లిలో నీళ్లున్నాయని ఇంజనీర్లు చెప్పడమే తప్ప 98 టీఎంసీల నీళ్ల ప్రవాహం వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ కేసీఆర్లపై బూతు పురాణం తప్ప రేవంత్ రెడ్డి చేసేదేమీ లేదన్న కొప్పుల, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీస్తే వీళ్లు మాట్లాడిన అవాకులు బహిర్గతమవుతాయని రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. కేసీఆర్ ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని, దెబ్బతిన్న ప్రాజెక్టు పిల్లర్కు ఎల్ఎన్టీ వాళ్ళు ముందుకొచ్చి రిపేర్ చేస్తానన్న కూడా సీఎం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతోటి రైతులు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఏకైక ఆదరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్ళిచ్చి సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం ఈరోజు దుర్భిక్షమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనకి ఇలా కనబడతా ఉంది. అందరి నోళ్ళల్లో ఉన్నటువంటి విషయం ఒక్కటే, కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువును ఎదుర్కోవచ్చు అని సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిని ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి విధానాన్ని చూస్తే ఈరోజు ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది. వేరే అవకాశం లేదు. ఉన్నటువంటి ఏకైక అవకాశం కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయడమే. దీనికి సంబంధించి రైతులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మేము, మా నాయకులు కావచ్చు, మరి ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు, అదేవిధంగా అనేక మంది రైతులు, రైతు సంఘాలు, మేధావులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కటే. కానీ ఇలా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన వ్యవహార శైలి చూస్తే చాలా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆయన మాటలు, నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి రిపీట్ చేద్దాం.